ప్రతిరోజు ఉదయించే సూర్యుడు వెలుతురు ప్రసరింపజేస్తాడని, అలాగే ఎలక్ట్రీషియన్ కూడా మన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తూ మనకు వెలుతురు ప్రసరింపజేస్తున్నాడని సీనియర్ టీడీపీ నాయకులు నక్క చిట్టుబాబు అన్నారు. బుధవారం స్థానిక రజక కమ్యూనిటీ హాల్ నందు ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రీషియన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. థామస్ ఆల్వా ఎడిసన్ 1879లో విద్యుత్ బల్బును కనుగొన్నారని, ఆ రోజును పురస్కరించుకుని ఎలక్ట్రీషియన్లందరూ ఎలక్ట్రీషియన్ డే జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. 2014 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమ బోర్డుకు 1400 కోట్ల రూపాయలు ఉండేదని, తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో ఆ నిధులను ఇతరత్ర వాటికి ఖర్చు చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పని దొరుకుతుందని, కార్మికులందరూ ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. త్వరలో కార్మిక భవనాన్ని పూర్తి చేసేందుకు ప్రజా ప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రీషియన్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తాము అసోసియేషన్ ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు అవుతుందని, 7 సంవత్సరాల నుండి నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఎలక్ట్రీషియన్లందరూ ఐక్యతతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోమండూరి గణేష్ బాబు, ప్రధాన కార్యదర్శి పత్తి మహేష్, కార్యదర్శి మరడా పరశురాం, కోశాధికారి కొండపల్లి సతీష్ కుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎలక్ట్రీషియన్గా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఏంటంటే ఇంట్లో పనిచేయడానికి ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి వెళ్తే మా ఇంట్లో బంగారం పోయిందండి, నగర పోయింది అని ఇలాంటి పనులు ఇలాంటివి చెప్పేవారు. చెప్తే అప్పుడు ఏంటయ్యా వాళ్ళు మీ ఇంట్లో ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి వచ్చి డబ్బులు దబ్బేయడానికి వచ్చారా అని చెప్పి, అది ఎక్కడంటే మీ ఉండే ఇంటికి వెనకాల 3వ వీధి. ఆ విషయానికి మనోడు తీసుకెళ్ళిపోయి లోపల పడేసారు. అప్పుడు అది తప్పది, అంతలాగా మీరు చేయకూడదని చెప్పి దాన్ని ఆఫ్ చేశారు. ఏదైనా పని చేసుకునేవాడు ఇంత మా బావగారు చెప్పారు, ఆ పని చేసుకుని వర్క్ చేసుకునే వాళ్ళు చేతి గురించి వీళ్ళకి మనం ఏది ఎంత చేయగలుగుతామో సహాయం అంత చెయ్యాలి. ఉదాహరణకు ఒకటే చెప్తాను, నాకు నేరంగా ఉంది. రాత్రి సడన్గా కరెంట్ ఆగిపోయినప్పుడు ఎవరిని పిలుస్తాం? మనం ఎలక్ట్రీషియన్ పిలుచుకుంటాం. ఆ ఎలక్ట్రీషియన్ వచ్చి మరి చేసి దాకా కూడా దిక్కులేదు, మనకా రాదు. అలాంటి ఎమర్జెన్సీ పనులు కూడా చేసే వ్యక్తులు మీ ఎలక్ట్రీషియన్స్. మరి ఎక్కడైనా వర్డ్ మారిందా? నాకు నిన్న నుంచి కొంచెం బాగోలేదు, వాయిస్ సరిగ్గా రావట్లేదు. అయినా మనోడు పిలిచారు, సత్యబాబు తమ్ముడు, అదే మన అక్క సత్యబాబు తమ్ముడు చెప్పాడు, మనం ఖచ్చితంగా వెళ్ళాలి. బాబా సత్యబాబు తమ్ముడు చెప్పాడు మనం వెళ్ళాలి అని. అదే ఖచ్చితంగా వెళ్ళాలి మనం. దాని గురించి ఎగబెట్టుకు వచ్చేస్తాం. సత్యబాబు గారిని ఎగబెట్టుకు వచ్చి మనం మాట్లాడతాం. ఏంటంటే మీరంటే మాకు అభిమానం. ఈ మధ్యకాలంలో కరెంట్ తీసేస్తుంటే అందరూ కూడా కరెంటు పోతుందంటే మరి క్రమం తప్పకుండా మరి రాజమండ్రి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజున మరి మన పూర్వీకులు తెలుసు, కిరసనాల బుడ్డులతో వీధి లైట్లు వెలిగించే సందర్భాలు కానీ, అలాగే వీధి లైట్లు బల్బులు పెట్టి ఎలక్ట్రికల్ పోల్స్కి అవి చేసే కార్యక్రమాలు కానీ ఇటువంటివి ఆయన కనిపెట్టిన తర్వాత జరిగేది. కానీ ఈ రోజున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మరి అనేక రకాల పరికరాలు సృష్టిస్తూ మరి అనేక రకాలుగా ఈ రోజున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున ఒక బిల్డింగ్ కట్టారంటే మరి ఆ ఇంట్లో బల్బు వెలుగుతున్నా, సూప్లెట్ వెలుగుతున్నా, లేకపోతే ఇతర ల్యాంప్స్ వెలుగుతున్నా మరి ఆ రోజున మహానుభావుడు కనిపెట్టాడు. కాబట్టి ఈ రోజున భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా మరి అనేక మంది ఈ వృత్తిని నమ్ముకుని ఎవరైతే కార్మికులు అయితే ఉన్నారో ఆ కార్మికులందరూ కూడా మరి లక్షలాది మంది ఇవాళ మరి ఈ వృత్తిని నమ్ముకుని ఇదే జీవనోపాధిగా
మరి కల్పించిన వ్యక్తి ఈ థామస్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేము రాజమండ్రి రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషను ఏడో ఈ ఎలక్ట్రీషియన్ డే చేసుకున్నాం. ఎలక్ట్రీషియన్ అంటే ప్రపంచానికి సూర్యుడు వెలుగునిస్తే రెండో సూర్యుడిగా ఈ థామస్ ఆల్వా ఎడిసన్ గారు కనిపెట్టిన బల్బు వల్ల ప్రపంచం అంతా వెలుగుతూ నిండింది. ఇంతకుముందు మేము స్టేట్ లెవెల్లో చేసుకునేవారు, అక్కడ ఆర్గనైజింగ్ ఇబ్బంది అవుతుందనేసి ఏ జిల్లా చేసుకోమన్నారు. అలా మేము ఇక్కడ ఈ ఐక్యతతో మేము రాజమండ్రి ఎలక్ట్రికల్ అందరం కలిసి చక్కగా ఎలక్ట్రీషియన్ డే చేసుకున్నాం. ప్రజెంట్ అయితే మట్టుకి మా అసోసియేషన్ ఎప్పుడు కూడా చాలా ఐక్యతగా ఉంటుంది. అయితే మీ అందరూ తెలుసు, మేము ఎక్కువ మీడియా ముందుకు రాము, ఎందుకంటే ఎవరు పైన